అంటే అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్‌తో పాటు నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాననమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్‌గా అసలు ఏంటి? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎలా క్లాషెస్ వచ్చాయి? అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేదు. లవ్ స్టార్ట్ అయిందనంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తా ఉండే. ఓహ్! రాకేష్ మాస్టర్ దగ్గర. అవును. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. హుహు. అమ్మాయి పేరొద్దు. హ్మ్. ఇట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి ఓకే. చాలా సిక్ అయిపోయినా. ఇంటికెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. ఓకే. వాడు ఫోన్ చేసి "నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాందిరా" అదనంటే సరే అప్పటికి మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారా? లేదు అది అసలు ఆహా! లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు. నార్మల్‌గానే డాన్సర్‌గా చేస్తున్నారు. డాన్సర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిది అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్‌డే కలిసిన జూన్ 4థ్‌కి లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవను. నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు. ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్, బాబు గురించి, బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా? నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తది. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది. ఇక చెప్పుకోలేను నేను అది. ఆహ్, నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితా నేను. అదేందో లైఫ్‌ల నాకొక పెద్ద అబ్బో! అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిది. కూల్. ఐయామ్ సో సారీ అసలు. ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెజెంట్ వెయిట్‌తో బిజీగా ఉన్నారు సాంగ్స్‌తో. సాంగ్స్ రన్ అయితున్నాయి. అవుతున్నాయి. మూవీస్‌లోకెళ్ళాలి, మూవీ చేయాలి అని. హీరోగానా? అది ఏదైనా హీరో అని ఏం లేదు. నాకు హీరోకి ఏ మాత్రం తీసిపోలేదులేండి. బాగా యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అవును నేను మిమిక్రీ అని కూడా విన్నా నిజమే? అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా సో నా కోసం ఒక డైలాగ్ ప్లీజ్ మిమిక్రీ చేస్తూ. అంటే ఇప్పుడు వచ్చేలా లేదులేండి. టోనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ టైంలోనైనా. అంతే చేయాలి నా కోసం. నార్మల్‌గా నేను లేడీ వాయిస్ తోటి మాట్లాడి ఓహ్! ఈ ఫ్రెండ్స్ టాలెంట్ తోటి కూడా ఉందా? అదొకటి. ఓకే. నాగేశ్వరరావుది నేను నాగేశ్వరరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తానని బాగా తెలుసు. అంటే బాగేం లేదు. నార్మల్‌గా అట్లా సో మా మాట్లాడుతా. కెమెరామెన్‌తో మాట్లాడంటే మా వాయిస్‌ని ఒకసారి మాట్లాడండి. మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అన్నమాట. అవునా? రాస్కెల్ ఏ బచ్చచ్చురా నువ్వు అసలు. ఇప్పుడు నేను ఆ ఫీల్‌కి రాలేకపోతున్నా. ఇట్స్ ఓకే. ఓకే. అమ్మాయిలాగా ఒక పాట పాడండి. అమ్మాయిలాగా అమ్మాయి వాయిస్ తోటి. అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు ఓహ్! ఈవెంట్స్ కూడా? ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్‌లో టోనీలో చేశాను. మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే. అంటే ఆ ఈవెంట్స్‌లో పాడలేదు. వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్ళికి సంబంధించింది. ఆహా! మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మృదువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ.
కొంచెం Wonderful. ఫ్యాట్ నుంచి బయటకి వచ్చేసరికి వాయిస్ వెళ్ళట్లేదు. నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. ఉన్నాయి చాలా మాట. మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ, ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ బాయ్స్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు. చేసేయండి అలాగే ఎప్పుడైనా ఎవరికైనా చేశాను. చాలా బుక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే చేస్తున్నారు కదా, మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం. కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా? బ్యాక్ సపోర్ట్ జనతా బబ్లు, రగ్గాడు, ఇంకా చాలా మంది, శివ వేల్పుల, డిఓపి శివ వేల్పుల, నా ఫ్రెండ్స్ వెంకీ మంకీ జబర్దస్త్. మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. వాయిస్ గ్రూప్ అసలు చాలా అసలు మామూలుగా ఉండవు. ఓకే, వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతిసారి ఏమైనా చేసినా, ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు, చెప్పడం జరుగుతూ ఉంటది. నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా? చూస్తా ఉంటాను. అమ్మ ఎప్పుడు 24 hours ఫోన్ పట్టుకునే ఉంటుంది, నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది. ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్? అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంటికి పోయినప్పుడు అరే టోనీ ఈ సాంగ్ పెట్టావారా, అది భలే చేసినవారా, అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను ఊస్తా అయిపోరా, నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పని లాస్ట్ నిజంగా ఫీల్ అయిపోయింది. సో అంటే మీరు న్యాచురల్లీ చేస్తా లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం? గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా? అసలు అలాంటిది ఏం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు. వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసి, లక్ష్మణ్ నాకు ఇది కావాలి, ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు. ఓకే, అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా. యా, ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి? అంటే ఈ రైటర్స్, ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఎలాగా? మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు, పరిచయం అవుతా ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది, ఈ సాంగ్ బాగా చేసిండు, ఆ అబ్బాయి బాగా చేసిండు, ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది. నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి, డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి, ఇది సక్సెస్ అని కాదు, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి, మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.